ఆర్డీటీ నిధులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రజల పోరాటాలు, ఎమ్మెల్యేల విజ్ఞప్తులతో కేంద్రం దిగొచ్చినట్టుగా తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ ని మాంచో ఫెర్రర్ కలిశారు. అయితే ఇదే నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ చొరవతోనే ఇప్పుడు నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆర్డీటీ సేవలు 1970 నుండి కొనసాగుతూ ఉన్నాయి. ఎఫ్సీఆర్ఏ అనుమతులను రెన్యువల్ అయితే కేంద్రం ఆపేసింది. అయితే ఇదే నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అయితే ఎవరైతే ఆర్డీటీ నుండి లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ కూడా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు విజ్ఞప్తి కూడా చేశారు కేంద్రానికి. సో ఇదే నేపథ్యంలోనే కొంతమంది ప్రజాప్రతినిధులు అలాగే ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ఇప్పుడు వాళ్ళ చొరవ కారణంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నట్టుగా కూడా శాప్ చైర్మన్ రవినాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎస్ రవి గారు, ఇప్పుడు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని చెప్పి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? నిజంగానే ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా కేంద్రం? ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు యోగలం పాదయాత్రలోనే మన ఏదైతే మాన్సూన్ గారు, లోకేష్ గారు దృష్టికి ఆ రోజు తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు పాదయాత్రలో పాటించారు. ఏదైతే వెనుకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఇక విద్యాపరంగా కానీ అనేక విషయాల్లో కానీ, ముఖ్యంగా స్పోర్ట్స్ సంబంధించి కానీ అనేక విషయాల్లో ఆర్టీటీ ఏదైతే రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ట్రస్ట్ ఉందో వాళ్ళకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ స్థాయిలో సేవ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు మేము అండగా ఉంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ ఫండ్ విషయంలో విదేశీ వాళ్ళకి ఏదైతే ఫండ్ రైజ్ అవుతుందో అక్కడి నుంచి రావాల్సిన ఏదైతే ఆర్ఎఫ్సికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్న విషయం మనకు తెలిసిన విషయమే. దానికి స్వయంగా నారా లోకేష్ గారే 2 సార్లు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దల్ని ఇక్కడున్న ఏదైతే పార్టీ సంబంధించి ఏదైతే వాళ్ళు సేవ చేస్తున్నారో ఏ విధంగా ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ తర్వాత అక్కడున్న ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతున్నారో వివరించడం జరిగింది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఒప్పించి సానుకూలంగా దాని మీద వచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికే మీ దృష్టికి మాన్సూన్ గారు చెప్పే ఉంటారు, లేకపోతే మీరు కూడా వాళ్ళని అడగచ్చు. ఇప్పటికే వాళ్ళకి సమాచారం అందింది. ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్న కృషి చేస్తున్న ఆ స్వచ్ఛంద సంస్థకు అండగా నిలబడిన వాళ్ళందరి దృష్టిలో కూడా ఇప్పటికే అది వాళ్ళందరి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దాని మీద మొన్న అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఎమ్మెల్యేలు లోకేష్ గారిని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఒకటైతే ఆర్టీటీకి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఆ సంస్థ చేస్తున్న ఏదైతే సేవలు ఉన్నాయో ఆ సేవలకు ఇప్పుడు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తాం. అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటుంది అనేది మరొకసారి కూడా తెలియజేసుకుంటున్నాం. దాంతో పాటు భవిష్యత్తులో కూడా వాళ్ళు చేస్తున్న ఏదైతే మేము కూడా ఈ మధ్య ఆర్టీటీ సెంటర్ ని సందర్శించినప్పుడు స్పోర్ట్స్ ఇన్ఫ్రా ఎక్కడ ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు ఎక్కడ లేదు. అలాంటిది అక్కడ బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు అనేక మంది క్రీడాకారులు అక్కడ తయారవుతున్నారు. ముఖ్యంగా పారా అథ్లెటిక్స్ గారు ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆ పారా అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సపరేట్ ట్రైనింగ్ సెషన్ కూడా అక్కడ జరుగుతోంది. అది కూడా భవిష్యత్తులో దాన్ని ఎక్స్పెండ్ చేయాలి. మరింత మంది ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళని ఏదైతే ఒక అకాడమీ లాగా పెట్టాలి. పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ అథారిటీ కూడా వాళ్ళతో సమన్వయం చేసుకుంటుంది. వాళ్ళ సహాయ సహకారాలు కూడా కావాలి. మొన్న అయితే ప్రస్తుతానికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కి ఆమోదించినట్టుగా తెలుస్తుంది. కానీ ఒక జీవోను మాత్రం విడుదల చేయలేదు ఇంకా కూడా. అంటే అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదన్నట్టుగా తెలుస్తుంది. జీవో అది ఏదైతే ఉన్నాయో వీళ్ళకి ఎగ్జామ్షన్ అనేది వీళ్ళకి ఇస్తారు. వీళ్ళకి ఆల్రెడీ మెసేజ్ వచ్చింది, ఈ విధంగా మీకు ఎగ్జామ్షన్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి మెసేజ్ క్యారీ అయింది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తవుతుంది. తర్వాత వాళ్ళకు ఏదైతే ఉందో వాళ్ళకి ఆ కాపీ కూడా అందుతుంది. దాంట్లో వేరే ఆలోచన కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పటికే కూటమి నేతలు ఎవరైతే కాలువ శ్రీనివాసులు గారు కానీ, పయ్యావుల కేశవులు గారు కానీ, పరిటాల సునీతమ్మ గారు కానీ, అక్కడ అనంతపురం ఎమ్మెల్యే గారు కానీ మొత్తం అందరూ కూడా కలిశారు. ముఖ్యంగా లోకేష్ గారు చొరవ తీసుకున్నారు. ఎందుకంటే ఈ స్థాయిలో సేవ చేస్తూ లక్షలాది మందికి ఉపయోగపడుతున్న ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది, నాయకుల పైన ఉంది. ఆ విషయంలో లోకేష్ గారు
మరింత చొరవ తీసుకున్నారు. లోకేష్ గారు ఎవరో మ్యాన్సు గారు ఇప్పటికీ 3 సార్లు కూడా కలవడం జరిగిందండి. దాని మీద స్పష్టంగా ఏదైతే ఆ సంస్థ యాజమాన్యానికి పూర్తి స్థాయిలో సమాచారం అనేది దాంట్లో వేరే ఆలోచన ఏదేమైనప్పటికీ ఒక విషయం, వెనుకబడిన ప్రాంతం అనంతపురంకి అండగా ఉన్న ఆర్టీటీకి అండగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. రవినాయుడు గారు, మీరు శాప్ చైర్మన్ గా ఉన్నారు. అలాంటి మీకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ గురించి, ఆర్టీటీ సంస్థకు సంబంధించిన వివరాల గురించి ఏ విధంగా తెలుసు? మేము పాదయాత్రలో ఉన్నప్పుడే లోకేష్ గారు ఏదైతే అనంతపురం మీద పాదయాత్ర చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడే అక్కడ ఆ సేవా కార్యక్రమాల మీద లోకేష్ గారు దృష్టికి వచ్చింది. ఆ దృష్టికి వచ్చినప్పుడు ఆ రోజు అపోజిషన్ లోనే అక్కడ పోయి వాళ్ళతో ఆ రోజు కలవడం, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, లేకపోతే ఇంకోటి స్పోర్ట్స్ ఇన్ఫ్రాకి సంబంధించి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే రూరల్ స్కూల్స్ లో ఏవైతే స్కూల్స్ లో వీళ్ళు ఏ విధంగా పిల్లల్ని చదివిస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారో అవన్నీ ఆ రోజు లోకేష్ గారి దృష్టిలోకి ఆ రోజు రావడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకున్న ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మాకు ఏదైతే చాలా మంది విదేశాలు నుంచి ఇక్కడ ఉన్న పేద పిల్లలకి అండగా నిలబడాల్సిన ఏదైతే ఉండాల్సిన ఎఫ్సిఆర్ అమౌంట్ సంబంధించి విదేశీ ఏదైతే అకౌంట్ మాకు ఇబ్బంది ఉందనేది వాళ్ళు అయితే కేంద్ర ప్రభుత్వం ఇది ఒక్కదాని మీద కాదండి, దేశవ్యాప్తంగా కొన్ని స్వచ్ఛంద సంస్థల పేరుతో మనీ లాండరింగ్ జరుగుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. దాంట్లో అనేక ఫేక్ విషయాలు జరిగాయి. తర్వాత మనీ అనేది ఏ విధంగా మిస్యూజ్ అయిందో, ఏ విధంగా జరిగిందో అవన్నీ చూసే ఉంటారు. దానిలో భాగంగానే ఇలాంటి అన్నిటి మీద చూసాకని ఇది ఏ ఆర్టీటీకి సంబంధించి ఇది పూర్తిగా సేవ చేస్తున్నారు, 100% సేవ చేస్తున్నారు. ఈ రోజు బ్రహ్మాండంగా ముందుకెళ్తున్న విషయం అప్పుడు రవి గారు. కానీ ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అనే సమస్య గత కొంతకాలంగా ప్రజలందరూ కూడా ఎవరైతే ఆర్టీటీ తరపున లబ్ధి పొందుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. అయితే కొంతమంది నాయకులు వచ్చి కూడా మళ్ళీ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేస్తామంటూ కూడా ఆ మాటను దాటేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయ్యిందని చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు అన్నట్టుగా. సో మరి ఇప్పుడు ఆర్టీటీ సేవలు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి అంటే మొత్తానికి ఇప్పుడు కంటిన్యూస్ గా అంటే గతంలో ఏ విధంగా అయితే సేవలు ఉన్నాయో ఇప్పుడు అంతే కొనసాగుతూ ఉన్నాయా? ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. అంటే ఒకటి ఏంటంటే మీరు చెప్తున్న వర్షన్ ఏంటంటే గత ప్రభుత్వం యొక్క 5 ఏళ్ల పాలన గురించి మీరు ఆ మదిలో పెట్టుకొని మీరు మాట్లాడతాం. కానీ ఈ ప్రభుత్వం అలాంటి అదే మాట ఇచ్చామంటే చేస్తాం. ముఖ్యంగా ఇలాంటి ఏదైతే ఆర్టీటీ సంబంధించి ఖచ్చితంగా ఆ రోజు మాట ఇచ్చాం, దాని ప్రకారమే మేము ముందుకు వెళ్ళడం జరిగింది. మా లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, డిప్యూటీ సీఎం గారైనా ఎవరైనా కూడా ఒకే ఆలోచన ఉంటుంది. అట్ ఎ టైం రెండోది ఏంటంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఆ నాయకులు ఏదో ఆడ కలిసేసి ఆడ మద్దతు లేదు. దాని తర్వాత లోకేష్ గారిని కలిశారు, ముఖ్యమంత్రి గారిని కలిశారు. లోకేష్ గారు దీని మీద 2 సార్లు ఢిల్లీకి వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు కలిశారు. తర్వాత అనేక సందర్భాల్లో వచ్చిన ప్రతి కేంద్ర మంత్రి గారికి ఏదైతే ఉందో దీన్ని చొరవ చూపాలని చెప్పి ఏదైతే ఉందో ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ కూడా స్వయాన ప్రధానమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలు వివరించడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు వాళ్ళకి ఇంకా మరింత నిధులు కానీ వస్తే ఇంకా బ్రహ్మాండంగా సేవ చేసే అవకాశాలు ఉన్నాయి. మరింత మంది చదివించే పరిస్థితి ఉంది, మరింత మంది క్రీడాకారులుగా తయారయ్యే పరిస్థితి ఉంది, మరింత మందికి పేదవాళ్ళకు అండగా నిలబడే అవకాశాలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ప్రక్రియ కూడా ఈ స్థాయి వరకు రావడం జరిగింది. ఈ రోజు గతంలో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీకు కావాలంటే ఆ సంస్థకు సంబంధించిన యాజమాన్యాలు ఏదైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు ప్రత్యక్షంగా మాట్లాడచ్చు. వాళ్ళకి వచ్చిన మెసేజ్ తెలియస్తుంది. ఊరికే ఇప్పుడు మాటలు చెప్పే ఇదోడు జీవో అంటారు, దాని మీద జీవో రాదండి. జీవో అనేది కాదండి, దాని మీద వాళ్ళకి ఏవైతే ఉందో వాళ్ళకి ఆర్డర్ రూపంలో వస్తుంది. ఆర్డర్ ఏ విధంగా ఉందో మీకు క్లియర్ చేస్తాం. మీరు ఫర్దర్ గా మీరు దీని మీద మీరు ట్రస్ట్ మీద మీరు ఏ విధమైన ఏదైతే ఉందో దానికి ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తున్నామని చెప్పే విషయం వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీగా వాళ్ళకి వస్తుంది. ఆ విషయంలో మీకు మరింతగా మేము చెప్తున్నాం కదండి, ఇదేదో ఇంతతో ఆగదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. దాంతో పాటు వాళ్ళతో సమన్వయం చేసుకుంటుంది. వాళ్ళతో కోఆర్డినేషన్, కొలాబరేషన్ కూడా తొందరలో జరుగుతాయి. ఓకే, ప్రభుత్వం కూడా తోడై ఇప్పుడు ఆర్టీటీకి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం కనిపిస్తుందండి? ఇప్పుడు నేను ఆర్టీటీని సందర్శించినప్పుడు ఈరోజు క్రికెట్ స్టేడియం కావచ్చు, అదే విధంగా పికిల్ ఏదైతే ఉందో పారా అథ్లెటిక్స్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసాం. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం. అదే తరహాలో వాళ్ళతో సమన్వయం చేసుకొని
ఇంకా ఇతర ప్రాంతాల్లో వాళ్ళతో సమన్వయం చేసుకొని మరింత స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే విధంగా చదువు చూసుకుంటాం. దాంతో పాటు ఏదైతే బాగా అథ్లెటిక్స్ రాణిస్తున్నారో, ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే ట్రైనింగ్ అకాడమీ లాగా, ట్రైనింగ్ సెంటర్ లాగా మార్చి ఈ బెస్ట్ కోచెస్ వాళ్ళ దగ్గర ఉన్నారు, ఎవరైతే బాగా రాణిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆర్టీటీకి పంపించి అక్కడ ట్రైన్ అయ్యే విధంగా చొరవ తీసుకుంటాం. ఇది ఒక పక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అనేక స్కూల్స్ ను వాళ్ళు అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా స్కూల్స్ ను అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక అనంతపురం జిల్లాకే కాకుండా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనేది మా ఉద్దేశం. దాంతో పాటు అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఉపాధి అవకాశాలతో స్వయం సమృద్ధి కలిగిన మహిళలుగా తయారు చేస్తున్నారు, ట్రైన్ చేస్తున్నారు. వాళ్ళు కొన్ని ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి బతుకు తిరుగు కిందగా ట్రైనింగ్ సెంటర్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నడుపుతున్నారు. ఇలాంటి వాళ్ళని విస్తరించి చేసే కార్యక్రమం భాగంగా వాళ్ళు ఏ విధమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు, వాటన్నిటిని కూడా ప్రభుత్వం మరింతగా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తో ముందు తీసుకెళ్తారు. రైట్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆర్డీటీ నిధులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు మీరు చెప్తూ ఉన్నారు. అయితే ప్రజల పోరాటాలు, ఎమ్మెల్యేల విజ్ఞప్తులతోనే కేంద్రం దిగొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మంత్రి నారా లోకేష్ ని మాంచో ఫెర్రర్ గారు కలిశారు. సో ఇదే నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ చొరవతోనే ఇప్పుడు నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే కనుక జరిగినట్టయితే అక్కడ ఎవరైతే ఆర్డీటీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. అటు ఆరోగ్య రంగంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి, సో ఇతర రంగాల్లో కూడా ఎంతో విధంగా ఆర్డీటీ నుండి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. సో నిజంగానే ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ జరిగితే కనుక సో చాలా మంది చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఇది ఎంతో కళ లాంటిది వాళ్ళకి. కొన్ని నెలల నుండి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు, రోడ్డు మీద ఎక్కి నిరసన కూడా వ్యక్తం చేశారు. సో నిజంగానే ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు, నిజంగా మీరు చెప్పిన వార్త నిజమైతే కనుక.